30 లక్షల వరకు ఉంది. 30 లక్షలు ఉంది. 30 లక్షలలో 30 ప్లాట్లు వస్తాయి అంటే 1000 రూపాయలు గజం పడుతుంది. సో నా దగ్గరకి 1000 రూపాయలే పడుతుంది, నువ్వు కొనుక్కున్నా 1000 రూపాయలే పడుతుంది, ఆయన కొనుక్కున్నా 1000 రూపాయలే పడుతుంది. కానీ మీరు రియల్ ఎస్టేట్ కంపెనీ వాళ్ళు మీరు ఏం చేస్తారు, దాన్ని డిటిసిపి పర్మిషన్ తీసుకొని దానికి రోడ్లు వేస్తారు, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, పార్క్, సెప్టిక్ ట్యాంక్, ట్రాన్స్ఫార్మర్, స్ట్రీట్ లైట్, వైరు, ఫుట్పాత్, చెట్లు ఇవన్నీ పెడితే లోకల్ జిహెచ్ఎంసీకి అదే గ్రామ పంచాయతీకి అఫీషియల్ అన్అఫీషియల్ అమౌంట్ కలిపి 1500 రూపాయలు పడుతుంది. అవునా? తర్వాత నువ్వు ఏజెంట్కి ఎంత ఇస్తావు? 1000 రూపాయలు ఇస్తావు. మంచిగా అమ్ముడుకోవాలి, తొందరగా అమ్ముడుకోవాలి కాబట్టి. అవునా? తర్వాత ఎంత అయింది? 2500 అయింది. తర్వాత దావతులు, భోజనాలు, సైట్ సీయింగ్ ఇవన్నీ ఉంటాయి, అదొక 500 రూపాయలు. ఇవన్నీ చేసినందుకు ప్రాఫిట్ పెట్టుకోరా రియల్ ఎస్టేట్ కంపెనీ వాళ్ళు? అదొక 1000 రూపాయలు 1500 పెట్టుకుంటారు. ఈ విధంగా చూసుకుంటే ఎంత అయింది? 5000 రూపాయలు అయింది. నా దగ్గర దావతులు, భోజనాలు లేవు, ఏజెంట్ కమిషన్ లేదు, నేను ఎలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేయట్లేదు, నేను డెవలప్ చేయట్లేదు. ఓకే, ప్రాఫిట్ పెట్టుకోవట్లేదు. ఎందుకు అంటే నేను యాజిటీస్ తెచ్చి ఒక ఫ్రీ గిఫ్ట్ లాగా ఇస్తున్నాను. నేను రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తలేను. ఇక్కడ బిజినెస్ చేసేవాడు ఇవన్నీ చేస్తాడు. అండ్ ఎప్పుడైతే జనాలు ఇప్పుడు మనం సిటీ లోపల కొనుక్కుంటామో, ఇల్లు కట్టుకొని ఒక 5 years 10 years ఇల్లు కట్టుకుంటామని కొనుక్కుంటాం. ఎప్పుడైతే అవుట్స్కట్స్కి వెళ్ళి దూరంలో మనము ల్యాండ్ కొంటున్నామంటే అర్థం ఏంటి? ఇన్వెస్ట్మెంట్ పర్పస్, లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కొంటాం. ఇవి ఏవైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తున్నాడో అవి ఒక 5 ఏళ్లకు 10 ఏళ్లకు 5 వర్షాల తర్వాత నీ రోడ్లు ఉండవు, అక్కడ నీ లైట్లు, స్ట్రీట్ లైట్లు ఉండవు, నీ ఫుట్పాత్ ఉండదు, ఏముండవు. నీ 10 years తర్వాత నీ దగ్గర మిగిలేదు అక్కడ ఏం మిగులుతుంది అంటే చెట్లు, మట్టి, ప్లాటింగ్ స్టోన్, ఫెన్సింగ్. అవునా? ఇప్పుడు నేను ఏమి ఇస్తున్నా? చుట్టూ ఫెన్సింగ్, కంపెనీ బోర్డు, ప్లాటింగ్ స్టోన్స్, మట్టి. అవునా? సో ఇప్పుడు 5 లక్షలు పెట్టి కొన్న ల్యాండ్ 10 years తర్వాత ఎంత అవుతుంది? 10 lakhs పెట్టుకో, డబల్ అనుకో, అవుట్స్కట్స్ కాబట్టి. ఓకే, నువ్వు ఈ రోజు 5 lakhs పెట్టి కొన్నారు, డబల్ అయింది, 10 lakhs అయింది. నా దగ్గర 1,00,000 రూపాయలే కాస్టింగ్ అనుకోండి. అదే 10 years కి అదే పక్కన నా ల్యాండ్ ఎంత అవుతుంది? నాది 5 lakhs అనుకో. ఎన్ని టైమ్స్ పెరిగింది? ఈ 1 lakh కి అది ఎన్ని టైమ్స్ పెరిగింది? 5 lakhs కి 1 time 2 times పెరిగింది కదా. 5 lakhs కొనుక్కున్నా 10 lakhs డబుల్ అయింది. నాది 1 lakh కాస్టింగ్ లా చూసుకుంటే 5 lakhs అయిందంటే 5 times పెరిగింది కదా. సో మనం చెప్పేది ఏంటి అంటే, నేను రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తే వేరేలాగా మాట్లాడతా. ఓకే, నా దాంట్లో ఇవి ఉన్నాయి, అప్పు ఉన్నాయి, ఇది చేసిన అది చేసిన అని చెప్పుకుంటా. అవునా? నేను రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తలేను, ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇస్తున్నా. నా కాస్టింగ్ ఎంత పడిందో దాని మీద నేను ఫెన్సింగ్ ఇవన్నీ వేసి మీకు ఇస్తున్నా ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో. ఎందుకు? ఒక నార్మల్ ఫ్యామిలీ కూడా ఓ పీస్ ఆఫ్ ల్యాండ్ అనేది ఉండాలి. ఎందుకు ఉండాలా? ఈ రోజు మనకు ఎవరు చెప్పలేదు కాబట్టి మనకు ల్యాండ్ విలువ తెలియక, ఒక 10 years బ్యాక్ 20 years బ్యాక్ ల్యాండ్ విలువ తెలియక మనం 100 గజాలు అనేది రైడ్ తీసుకొని కూడా కొనలేదు. ఉన్నప్పటికీ కూడా 100 గజాలు కొనుక్కోలేదు. అదే 100 గజాలు మియాపూర్, పటాన్చేరులో కొనుంటే ఈ రోజు పటాన్చేరు బాల్నార్ వరకు రెడ్ బస్, 2001 వరకు బాల్నార్ వరకు కూడా రెడ్ బస్. బాల్నార్ దాటిన అంటే రెడ్ బస్, బాల్నార్ కుటుంబం దాటితే రెడ్ బస్. ఈడ మనసంపురం దాటినామంటే నాకు ఎల్బినార్ దాటితే రెడ్ బస్. అవునా? ఇక్కడ కీసరా రెడ్ బస్. మనకు 100 గజాలు చెప్పిరా? ఈ రోజు 100 గజాలు మనం ఎక్కడ కొంటున్నాము? డెవలప్ అయిన సిటీలో కొనట్లేదు, కంపెనీ డెవలప్ అయిన సిటీలు ఇవ్వట్లేదు. కానీ ఎక్కడ ఇస్తుంది? డెవలప్ అవ్వబోయే సిటీలో ఇస్తుంది. 10 ఏళ్ళ చెప్తున్నాను కదా. ఈ మెయిన్ మన డిస్ట్రిక్ట్స్ హైదరాబాద్ తెలంగాణలో ఉన్నంత భూము ఏ స్టేట్లో ఉండదు, రాలేదు, రాబోదు. ఎందుకు అంటే న్యాచురల్ కెలామిటీస్ కానీ క్లైమేట్ సపోర్ట్ పరంగా చూసుకుంటే మన తెలంగాణకు ఉన్నంత ఇది దేనికి లేదు. సో ఈ మెయిన్ డిస్ట్రిక్ట్స్ ఏవైతే ఉన్నాయో వరంగల్, నల్గొండ, కానీ ఇటు కరీంనగర్, ఇటు మహబూబ్నగర్, వికారాబాద్, జైరాబాద్ ఇవన్నీ కూడా 100% మెట్రో స్టేషన్లు, ఓన్ ఎయిర్పోర్ట్స్ రాబోతున్నాయి. సో ఈ రోజు నేను 100 గజాలు ఫ్రీ ఇస్తున్నా అంటే నవ్వుకుంటారు, దాన్ని తక్కువ చూపు చూస్తారు. అవునా? దాన్ని తక్కువ చూపు. 10 years తర్వాత 5 years తర్వాత అన్నట్టు అప్పుడు తెలుస్తుంది దాని వాల్యూ. ఇప్పుడు ఒక సామాన్యమైన కుటుంబానికి కిరాయి ఉంటున్నప్పటికీ కూడా ఓకే, ఒక లగ్జరీ హోటల్లో తిరగాలని ఉంటుంది.
కానీ మనం టూర్స్కి వెళ్ళినప్పుడు హోటల్కి ఖర్చు పెట్టాం. ఎందుకు అంటే ఏ రాత్రి వండుకునే స్నానం చేసి మొత్తం తిరిగి వచ్చినాయి కదా, తిరగనికి వచ్చినాం కదా మనము టూర్కి అని చెప్పి నార్మల్ హోటల్ ఉంటుంది. సో ఒక సామాన్య కుటుంబం కూడా లగ్జరీ హోటల్లో ఉండాలి. అండ్ ఒక కిరాయి ఉన్నప్పటికీ కూడా నాకంటూ ఒక 100 గజాల ల్యాండ్ ఉంది అనే ధైర్యం ధీమా ఉండాలి. రేపు పొద్దున ఆఫ్టర్ 5 years 10 yearsకి అమ్ముకుంటాడా, బిడ్డ కట్నానికి ఇచ్చుకుంటాడా, తాకట్టు పెట్టుకుంటాడా అనే సెకండరీ. ఓకే, అది బీటీసీపీ లేఅవుట్లో ఉన్నాడా, హెచ్ఎండి లేఅవుట్లో ఉన్నాడా, తాతలు ఇచ్చిన జాగనా లేదా ఫ్రీగా వచ్చిన జాగనా సెకండరీ. ల్యాండ్ ఈజ్ ల్యాండ్, ల్యాండ్ సేల్ డీడ్కి దాని వాల్యూ దానికి ఉంటుంది. ఆ సేల్ డీడ్ మీద 1000 రూపాయలు చొప్పున మనం రిజిస్ట్రేషన్ చేసి ఈరోజు ఇస్తే దానికి తాకట్టు పెట్టుకున్న 30-40 వేల రూపాయలు వస్తాయి. ఏం సార్ అయ్యరా? అవునా? హోటల్ అండ్ రిసార్ట్ ఒక్కడికేనా? 2 adults 2 children. 2+2. Yes. మీరు ఒక్కసారి బ్రౌచర్ లో ఇలాంటి చిన్న చిన్న క్వశ్చన్స్ అన్నిటిని కూడా మేము ముందే అనాలిసిస్ చేసి లేదు నువ్వు ఆ బ్రౌచర్ లో ముందే మేము అనాలిసిస్ చేసి 30 క్వశ్చన్లు ఆన్సర్స్ ప్రశ్న సమాధానాలు పెట్టిన అందులో. ప్రశ్న సమాధానాలు చదివితే నువ్వు ఏ క్వశ్చన్ అడగలేదా? తెలుగులో ఇంగ్లీష్ లో ముందే మనము అందరికి ఏమేమి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ వస్తాయనేసి ప్రశ్న సమాధానాలు తెలుగులో ఇంగ్లీష్ లో అనాలిసిస్ చేసి పెట్టినాం. ఈఎంఐ ఆప్షన్ కూడా ఉందండి. 6 నెలలు ఉంది, 3 నెలలు ఉంది, 1 year ఉంది, 1 year. ఏ ఈఎంఐ ఆప్షన్ గా తీసుకోవచ్చు. దేనికైనా డౌన్ పేమెంట్ 49,750. ఆఫ్టర్ కంప్లీట్ పేమెంట్ అయిన తర్వాత రిజిస్ట్రేషన్ చేస్తారు. అయితే ఇక్కడ చూస్తే మనం తీసుకునే ఏదైతే రిజిస్ట్రేషన్ ఉంటే ఉంది, విజయవాడలో ఉంది, మన పెద్దపల్లి, రంగపల్లి ఉంది. సో ఆ ల్యాండ్ బిలాంగ్స్ టు విచ్ ఎవర్ ఎస్ఆర్ఓ, ఏ సబ్ రిజిస్ట్రార్ కి లింక్ అయి ఉంటుందో అక్కడే రిజిస్ట్రేషన్ అయ్యింది. ఆఫ్టర్ కంప్లీట్ పేమెంట్. ఆఫ్టర్ కంప్లీట్ పేమెంట్. కానీ అంతవరకు నీకు ఒక ప్లాట్ అలాట్ అయింది అనేది ఒక అలాట్మెంట్ లెటర్ ఇస్తాం. సో దట్ ఆ ప్లాట్ ఇంకా వేరే వాళ్ళకి రిజిస్ట్రేషన్ అవ్వదు. మన కంప్లీట్ నీ పేమెంట్ నీ రిజిస్ట్రేషన్ నీకే అవుతుంది. ఇంకా వేరే వాళ్ళకి ఆ రిజిస్ట్రేషన్ అనేది కాదు. కంప్లీట్ మనం అలాట్మెంట్ లెటర్ ఇస్తాం. మీన్వైల్ బై ద టైమ్ యూ కంప్లీట్ యువర్ EMI we'll provide you an allotment letter so that plot is allotted for you. EMI ఫస్ట్ ఏదో కడతారో దాని అప్లై చేస్తారు. ఫైనల్ ఫస్ట్ మీరు డౌన్ పేమెంట్ కట్టాక ఇచ్చేస్తాం. సెకండ్ క్వశ్చన్, మీకేం లాభం? అంతే కదా సార్, ల్యాండ్ 1000 రూపాయలకు వస్తుంది, 1000 రూపాయలకి ఇచ్చేస్తున్నావు. అవునా? 5 lakhs హోటల్స్ నువ్వు 1,00,000 రూపాయలకి ఇస్తున్నట్టే కదా, మీకేం లాభం? సో ఇక్కడ మేము మా లాభం ఏంటి అంటే మీకేం లాభం? నేను ఏం చెప్పిన ల్యాండ్ 1000 రూపాయలు నాకు వస్తుంది, నీకు రియల్ ఎస్టేట్ కంపెనీ 1000 వస్తుంది, నువ్వు దాని లాభం పెట్టుకొని దందా చేసుకుంటున్నావు కాబట్టి 5,000 కంపెనీలో నీకు లాభం. మరి నేను ల్యాండ్ వస్తుంది, నువ్వు ఫ్రీకి ఇస్తున్నా. ఓకే, మరి హోటల్స్కి 1 lakh 5 లక్షలు కట్టబోయేది నువ్వు 1 lakh అన్నావు, నీకేం లాభం? మాకు లాభం చెప్తున్నావు బాగానే ఉంది. ఇక్కడ మాకు చాలా తక్కువ లాభంతో చేస్తున్న బిజినెస్. అందుకే రియల్ ఎస్టేట్ కంపెనీ ఇచ్చినట్టు 10%, 20%, 25% ఇచ్చి మీతో బిజినెస్ చేయించట్లేదు. ఎందుకంటే మాకు తప్పని కస్టమర్ బెనిఫిట్ ప్రాజెక్ట్. ఇన్ని రోజులు మీరు డిఫరెంట్ దాంట్లో ఉండొచ్చు, డిఫరెంట్ పనులు చేసి ఏ అమ్మినా మీ లాభం కంపెనీ లాభం చూసే అమ్మినారు. అవునా? కంపెనీ లాభం ఉంటుంది మంచిగా, మీ లాభం ఉంటుంది. కానీ ఇది కస్టమర్ బెనిఫిట్ ప్రోడక్టే, కస్టమరే బెనిఫిట్ అవుతున్నాడు ఇందులో ఎక్కువ శాతంగా. సో మాకు ఇక్కడ మేము ఈ కస్టమర్ బేస్ని క్రియేట్ చేస్తున్నాము. సో ఏదైతే 10 places చెప్పానో ఈ 10 places హోటల్స్ ఏవైతే టైఅప్ ఉన్నాయో అవి మా ఓన్ హోటల్స్ మేము చేయబోతున్నాము. సో ఎవరైతే కస్టమర్స్ మాది హోటల్ ఇండస్ట్రీ బిజినెసే, సో ఇప్పుడు వచ్చే మొత్తం ఫ్యూచర్ అంతా కూడా మేము హోటల్ ఎక్స్పాన్షన్స్ లోనే ఉంటాము. సో మేము ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే కస్టమర్లు తయారు చేసి హోటల్ బిజినెస్ పెడుతున్నాం. హోటల్ పెట్టి కస్టమర్లను తెచ్చట్లేదు. సింపుల్ జియో ఏం చేసి ఫస్ట్ సింబల్ ఇచ్చి కస్టమర్లను తయారు చేసుకుంటూ తర్వాత ఇప్పుడు డబ్బులు పెట్టిండు కడుతున్నాం. జియో సినిమాస్ కడుతున్నాం, 5 సినిమాలు ఫ్రీ ఇస్తుంది. ఇప్పుడు అమెజాన్ వాళ్ళు అందరు డబ్బులు ఇస్తే ఫ్రీ ఇస్తున్నాడు, సినిమాలు వాడుతున్నాం. తర్వాత అందరూ అలవాటు పడ్డాక డబ్బులు పెట్టడం. రైట్. ఇప్పుడు రియల్ ఎస్టేట్ కంపెనీ చేసినట్టు మన దగ్గర దావతులు, భోజనాలు, సైట్ లేవు. ల్యాండ్ మీద ఏదైనా కమిషన్ లేదు. అవునా? ఆ ల్యాండ్ మీద ఎలాంటి పర్మిషన్ తీసుకొని ఆర్భాటాలు, డెకరేషన్లు అవన్నీ లేవు. ఓకే, కానీ మన ఇనిషియల్ స్టేజ్లో కాబట్టి చాలా మంది కూడా ల్యాండ్కే మొగ్గు చూపిస్తున్నారు. ఫ్రీకి ఇస్తున్నాం అన్నప్పటికీ కూడా
ల్యాండ్ చూస్తామంటారు. రిలయన్స్ ట్రెండ్ పోతాం మనం. రిలయన్స్ ట్రెండ్ పోయి 5,000 షాపింగ్ చేస్తే కుక్కర్ ఇస్తాడు ఫ్రీ. అవునా? 7,000 షాపింగ్ చేస్తే ట్రాలీ బ్యాగ్ ఇస్తాడు. ఫస్ట్ మనం బట్టలు కొంటామా కుక్కర్ చూస్తామా? బట్టలు కొనుక్కొని కౌంటర్ దగ్గరికి వస్తాం, కుక్కర్ ఇస్తాడు. నా ఇంట్లో 6 మంది ఉన్నాము, నాకు కిలో కుక్కర్ సరిపోదు, కిలోన్నర కుక్కర్ ఇవ్వమంటే ఇస్తాడా? ఇయ్యాడు. ట్రాలీ బ్యాగ్ నాకు నల్లదొద్దు, తెల్లది కావాలా, ఎర్రది కావాలని ఇస్తాడా? కానీ ఇక్కడ మనం ఫ్రీ ఇస్తున్నప్పటికీ కూడా ల్యాండ్ గురించే అడుగుతున్నారు అని మనం ఏం చేస్తామంటే ఎవ్రీ సండే 2 ట్రిప్స్ పెట్టినాం. సో మీరు ఒక 4 మెంబర్స్ 5 మెంబర్స్ కస్టమర్లు ఇదవుతే సండే రోజు ఆ ట్రిప్లో తీసుకొని పోవచ్చు. అది తీసుకెళ్ళడానికి కూడా మీకు ఇబ్బంది ఉంది, మీకు ఏదైనా నష్టం అవుతుంది అని అనుకుంటే దానివల్ల మీకు 5 మందిలో 3 పర్చేజ్ చేస్తారు. ఓకే, నమ్మకం ఉంటే ఆ ఖర్చు మీరే పెట్టుకొని మీరే కూడా మీరు ఫ్రీకి ఇస్తున్నాం. మనం చెప్పేది అదే అంటున్నా, మీరు చెప్పేదాన్ని బట్టి ఉంటుంది అది. ఓకే, బట్ అప్పటికి కూడా మనం ఒకటి వీడియో షూట్ చేస్తున్నాము ఒక 1 వీక్ 10 days లో. ఆ వీడియో చూస్తే మోస్ట్లీ సైట్ లిస్టింగ్ అడగరు. ఎందుకు అంటే మనం రోడ్ ఎలా వస్తుంది, సైట్ ఎలా కనబడుతుంది, చుట్టుపక్కల ఎలా కనబడుతుంది అని డ్రోన్ కెమెరాతో షూట్ చేస్తున్నాం. కానీ ఉంటారు కొంతమంది బిజు కస్టమర్లు ఉంటారు, వాళ్ళకు మన సండే తీసుకెళ్ళి సండే లేదు అంటే మీ ఓన్ ఎక్స్పెండిచర్ లో మీకు ఇప్పుడు ఇది మీ గురించి వర్క్ చేయాలి అన్నా, ఇది మీ గురించి వర్క్ చేయాలి, మా గురించి కాదు, కస్టమర్ గురించి కాదు. సో మీ గురించి వర్క్ చేస్తుంది కాబట్టి కంపెనీ ఇచ్చే సైట్ ని యూటిలైజ్ చేసుకోవచ్చు. లేదా మీరు ఓన్ గా 3,000 ఖర్చు పెట్టుకొని చూపించుకుంటే 3 కొంటున్నారు అంటే నాకు 45,000 వస్తే అలా 3,000 ఖర్చు అవుతుంది అనుకో. హోటల్స్ అన్ని కూడా మన వెబ్సైట్ లో లింక్ ఉంది. తిరుపతిని క్లిక్ చేస్తే తిరుపతి ఏమేమి హోటల్స్ ఉన్నాయి దాని ఫోటోస్ వీడియోస్ సహా ఉంటాయి. We are only tie up as of now. As of now tie up ఉంటుంది. నెక్స్ట్ 2 years తర్వాత ఓన్ హోటల్స్ ఉంటుంది. సిటీలో కూడా ఒక పెద్ద క్లబ్ కూడా ప్లాన్ చేస్తాం. అండ్ ఇంకోటి ఏంటంటే సిటీలో కూడా ఒకటి క్లబ్ ప్లాన్ చేస్తున్నాము. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మన స్వాన్ కంపెనీ ఓన్ క్లబ్ ప్లాన్ చేస్తున్నాము. దాని మెంబర్షిప్ మళ్ళీ సపరేట్ అది కూడా లాంచ్ చేయబోతున్నాము. ఇది ఎప్పుడు స్టార్ట్ చేశారు? ఏదండి 10 months అవుతుంది. సో హోటల్ డీటెయిల్స్ అన్ని కూడా వెబ్సైట్ లో ఉంటాయి. అండ్ ల్యాండ్ డీటెయిల్స్ కూడా పెడుతున్నాము, అది కూడా అవుతుంది అయిపోయిండొచ్చు. మీరు వెబ్సైట్ లోకి వెళ్ళి స్వాన్